మ్యామ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఈ ప్రాబ్లమ్స్ ఏజ్తో సంబంధం ఉండట్లేదు ఈ మధ్య. చిన్న యంగ్ ఏజ్ చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటున్నాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న జెంట్స్కి పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ అంటున్నారు. మరి అదే ప్రాబ్లమ్స్ లేడీస్కి ఉంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి, బట్ అగైన్ ఛాన్స్ తగ్గుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు గెట్ ఎ జనరల్ హెల్త్ చెకప్. మీ షుగర్ ఎలా ఉంది, మీ బీపీ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే అవి సెట్ చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్తే బెటర్. అండ్ కొన్ని రకాల మందులు అంటే బీపీకి ఇచ్చే మందులు కూడా అన్నీ మనం ప్రెగ్నెన్సీలో ఇవ్వడానికి లేదు, కొన్ని బేబీకి మంచివి కాదు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే వాళ్ళు మందులు మారుస్తారు, అంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్కి కన్వర్ట్ చేస్తారనమాట. సో ఆ మందులు మార్చుకొని అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా అంతే, దానికి కూడా కొన్ని తగ్గట్టు కొన్ని మార్పులు చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో సరిపోలేదు అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీదకి స్టార్ట్ చేస్తారు. సో క్రానిక్ కండిషన్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ కానీ, బీపీ, షుగర్ ఏమున్నా మీరు ప్రెగ్నెన్సీ అనుకుంటున్నారు అంటే ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతా బాగుందా లేదా, మందులు ఏమైనా మార్చుకోవాలా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కన్సీవ్ అయ్యాక కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రెగ్నెంట్ అయ్యామండి అని ఒకసారి చెప్పాలి. దానికి తగ్గట్టు మళ్ళీ, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బాడీ అనేది పూర్తిగా మారుతుంది. షుగర్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి, బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది, థైరాయిడ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో క్లోజ్ మానిటరింగ్ అనేది అవసరం పడుతుంది. దానికి తగ్గట్టు వాళ్ళు మళ్ళీ డోసులు పెంచడం, తగ్గించడం ఇవన్నీ చేస్తారు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎంత పర్సెంట్ ఉండదు? అన్ని కంట్రోల్లో ఉంటే యూజువల్లీ ఏం ఇష్యూస్ ఉండవండి. కానీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉంటుంది. సో క్లోజ్ మానిటరింగ్ అయితే అవసరం. మ్యామ్ ఐవీఎఫ్ చేసినప్పుడు ఓవరీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, అయ్యే అవకాశం ఉందా? సో ఐవీఎఫ్లో మనం చేసేది ఒక నీడిల్ పంపిస్తామండి, ఒక సన్నటి సూది లోపలికి వెళ్ళి ఓవరీ ఉన్న ఎగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని బయటకు వస్తాం. కోయడం, కుట్లేయడం కానీ ఏ విధంగా ఓవరీని ఇంకే విధంగా మేము చేయాలనుకున్నా కూడా ఏం చేయడానికి వీలవదు. అండ్ చాలామందికి ఉండే భయం ఏంటి అంటే ఐవీఎఫ్లో నాకున్న ఎగ్స్ అన్నీ తీసేస్తారు, ఇంకా దాని తర్వాత నాకు ఎగ్స్ ఉండవు అనేది అందరికీ ఉండే భయం. బట్ మేము చేయగలిగింది ఆ మంత్లో మీకు వచ్చిన ఎగ్స్ని మాత్రమే మేము తీసుకోగలం. లోపల ఇంకా కొన్ని వేలల్లో ఎగ్స్ ఉంటాయి, వాటిని మేము ముట్టుకోవడానికి మాకు వీలు అవ్వదు. సో ఈ మంత్ ఐవీఎఫ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ అంతా మళ్ళీ కథ అంతా సేమ్ రిపీట్ అవుతుంది. మీకు ఆ మంత్ రిక్రూట్ అవ్వాల్సిన ఎగ్స్ అన్నీ వస్తాయి, ఓవ్యులేషన్ అవుతుంది, మళ్ళీ పీరియడ్ వస్తుంది. సో మేము ఏ విధంగానూ మీ ఓవరీని డిస్టర్బ్ చేయడం అనేది సాధ్యం కాదు. రైట్. ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఈ మంత్ మీరు ట్రీట్ చేశారనుకోండి, ఐవీఎఫ్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా, ఎన్ని మంత్స్ రావాలి ట్రీట్మెంట్ కోసం? సో మనకి ఎగ్ పికప్ వరకు అప్రాక్సిమేట్లీ 2 వారాలు అనుకోండి. అంత బాగుంది అంటే తన గర్భసంచి బాగుంది, హార్మోన్స్ బాగున్నాయి, అమ్మాయి ఆరోగ్యం బాగుంది, అప్పుడే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తాం. ట్రాన్స్ఫర్ అయ్యాక 14 డేస్కి ప్రెగ్నెన్సీ అనేది అందిందా లేదా తెలుస్తుంది. లేదు ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, హార్మోన్స్ హై ఉన్నాయి, లేదా లైనింగ్ అంత బాగాలేదు అన్నప్పుడు ఎంబ్రియోస్ అన్నిటిని ఫ్రీజ్ చేస్తాం. మళ్ళీ పీరియడ్ వచ్చాక రమ్మని చెప్తాం. పీరియడ్ వచ్చాక 2 లేదా 3 వారాల సమయం పడుతుందన్నమాట గర్భసంచి రెడీ అవ్వడానికి, అంటే ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయడానికి. అది ప్రిపరేషన్ అనేది 2-3 వారాలు పడుతుంది. అదంతా బాగుంది, మంచిగా ఉంది గర్భసంచి అన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడే అయిపోతే 2 వారాల్లో అవుతుంది. లేదు మనం అప్పుడు ట్రాన్స్ఫర్ చేయలేకపోయామంటే 4 to 6 వీక్స్ పట్టొచ్చు. మ్యామ్ హెల్దీగా ఉన్న వాళ్ళు పిల్లలు కనాలి అని అనుకుంటే వాళ్ళు ఏ టైంలో కలిస్తే పాసిబుల్ అవుతుంది? అది సైకిల్ లెంత్ని బట్టి ఉంటుందండి. 28 డే సైకిల్ అయితే డే 10 నుంచి డే 18 వరకు ఆల్టర్నేట్ డే కలిస్తే సరిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, లేదా షార్ట్ సైకిల్ ఉంది, 24 డేస్ సైకిలే ఉంది, డే 8 నుంచే వాళ్ళు కలవడం అనేది మొదలు పెట్టాలి. ఆల్టర్నేట్ డేస్ కానీ 2 డేస్కి ఒకసారి ఒక 10 రోజులు కలిస్తే వాళ్ళు ఫర్టైల్ విండోలో స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ పెరుగుతాయి. రైట్.